ఆలోచించేంత సీన్ దానికి లేదు. అదిరా అసలు విషయం. వ్యక్తిని గురించి అయినా పరిస్థితుల గురించి అయినా నువ్వు అనుకోవాల్సిన డైలాగ్ ఏం తెలుసా? పలానోడు నీ గురించి ఏదో ఆలోచన చేస్తున్నాడంటగా, నీకేదో చేయాలని, నేనేదో చేయాలని అని ఎవడన్నా నీతో అన్నాడు అనుకో, ఏడిచాడు. నాకు కొంచెం ఎట్టైనా కాస్త ఆలోచనలో పెట్టంటే వాడి గురించి నేను ఆలోచించేంత సీన్ వాడికి లేదు. నా స్థాయి వేరు, నా దేవుణ్ణి బట్టి నా స్థాయి వేరు. నేను వాడి గురించి, కోన్కిస్కా గాడి గురించి నేను ఆలోచించేదే. నేను ఆలోచించినా ఏదన్నా అడుగేసినా దానికి ఒక స్థాయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది? దేవుణ్ణి బట్టి నీ స్థాయిని అర్థం చేసుకో. నువ్వు దేవుణ్ణి బట్టి, మనుషుల్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, ప్రభువుని బట్టి నీ స్థాయిని అంచనా వేసుకో. నువ్వు ఎన్ని రకాల ఒత్తిళ్లలో గుండా ప్రయాణం చేస్తున్నావు. సైతానుగాడే వచ్చి నీ త్రోవలు అడ్డు నిలబడ్డా, మనుషులే వచ్చి నీ త్రోవలు అడ్డు నిలబడ్డా, సమస్యల వలయమే వచ్చి నిన్ను చుట్టేసినా, నీ త్రోవకు అడ్డుగా నిలిచిన మనస్సున సందేహింపక విశ్వాసాన్ని బట్టి దేవుని నామాన్నెత్తి దాన్ని గద్దించమన్నాడు, దాంతో మాట్లాడమన్నాడు. కొండతో మాట్లాడు, పోతుందన్నాడు. మనం కొండతో మాట్లాడంగానే కొండను గురించి మనుషులతో మాట్లాడుతుంటాం. దేవుడు చెప్తున్నాడు డైరెక్ట్గా కొండతోనే చెప్పే. కొండ అంటే ఏంది? మళ్ళీ రాళ్ళు రప్పలు ఉన్నదా? సైతానుగాడు ఒక కొండ, సైతాను సంబంధులు ఒక కొండ, సైతానుగాడు కల్పించే సమస్యలు ఒక కొండ. ఇవే కదా ఇప్పుడు నేను గుల్ల చేస్తుంది. కొంతమందినేమో మనుషులు ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు పాపం కొంతమందిని ఎంతగా అంటే, అప్పిచ్చినోడు కనపడితే పెద్ద కొండ కనపడ్డట్టే. అయిపోయాను రా బాబు అని నేను చెప్తున్నాను. అవన్నిటినీ కొంతమంది అంటారు, అప్పులు కొండల్లా పెరిగిపోయినాయి అయ్యా, తరిగేటట్టు కనపట్టలేదయ్యా అని. నేను చెప్తున్నా, రోజు నువ్వు మాట్లాడంతే మోకాళ్ళేసి. ప్రభుతో మాట్లాడు, కొండను ఆజ్ఞాపించు. ప్రభుతో మాట్లాడు, దారి తొలగమని కొండతో మాట్లాడు. పోయిది యేసునామాలు అడ్రస్ లేకుండా. మనస్సున సందేహం పెట్టుకోవద్దు, విశ్వాసంతో పలుకును అంతే. కొండలాంటి సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంట వ్యక్తులని చుట్టుముట్టినేమో, వాళ్ళని శోధించి ఆ కొండలాంటి సమస్యలతో నువ్వు మాట్లాడు, వాటితో మాట్లాడు. అవి వెళ్ళిపోతాయి. విడుదల పొందుతారు వాళ్ళు, విడుదల పొంది తీరతారు వాళ్ళు యేసు నామములో. ఆమేన్. అదే వాళ్ళు డౌట్ పెట్టుకోవద్దు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు గద్దించినా ఈ మాయదారుడు మారి సావట్లేదు, ఇది దినం చేయనుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాపించంతే, నువ్వు కార్యం జరిగేంత వరకు ఆజ్ఞాపించంతే, నువ్వు ఖచ్చితంగా జయం వస్తుంది నీకు. నీ ఎదుట నిలిచి నిన్ను గెలిచేది ఏది లేదు. ఎందుకంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కాపరి పైన నీవు దహించు అగ్నిగా నా ముందు నిలచితివే, కాపరి పైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. నీ ముందు ఏ కొండున్నా, నీ వెనక ఆ పర్వతానికి మించిన మహాపర్వతం, మహాకాశములో పట్టజాలని వాడు ఆ మరే మీకు ఒక విచిత్రమైన వచ్చిన చూపిస్తాను నేను. భలే గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి పర్వతాలు పెద్ద పెద్ద పర్వతాలు కదా. ఇప్పుడు దేవుడు ఎంత ఉన్నాడో మీకు పర్సనాలిటీ చూపిస్తా.
నువ్వు అబ్బా ఈడు పెద్ద పర్వతం అయ్యాడు, ఈ సమస్య పర్వతమైంది, ఈ అప్పు పర్వతమైంది, ఈ రోగం పర్వతమైంది, సైతానుగాడు పెద్ద పర్వతం అయ్యాడు అన్నాడు అనుకుంటారు కదా. ఈ పర్వతాలన్నిటినీ తక్కెట్లో తూసినోడు ఆయన. ఈ పర్వతాలన్నిటినీ తక్కెడ తెలుసా? తక్కెడంటే ఏంది? త్రాసు అంటే త్రాసు పాము కాదు. మళ్ళీ త్రాసు అనగానే బుస్సు అనుకునేరు, బుస్సు కాదు. త్రాసు అంటే తూకం అండి. తక్కెడ, తూకం, త్రాసు, కాట, ఇంకేం చెప్పాలి? ఓకేనా? ఇదంతా ఒకటే. అసలు ఆయన మనకి పర్వతాలు ఆయనకి చేతుల్లోకి వస్తాయి. నీకు పర్వతం లాంటి యేసయ్యకి చేతికి కూడా రావు. స్తోత్రం. ఎన్నపూస కొలుస్తారే, సేరు, సవా సేరు అన్నట్టు, పావు సేరు అని. అట్లుంటుంది ఆయనకి. బాగా అర్థం చేసుకోండి. పర్వతాలు నీకు పర్వతాలు కానీ నీ వెనకున్న ఆయనకు పర్వతాలు కాదు అవి. నీకు పర్వతాలకు ఉన్నాయి, ఆయన చేతికి కూడా రావు. నేను చెప్పలా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చెప్పింది, పొడిసిటిలోన జలములను. యెషయా గ్రంథం 40:12. యెషయా 40:12. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన జలం కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. నీ ముందు పర్వతం ఉంటే నీకు పర్వతం అయింది, దేవుడికి కూడా పర్వతం అయిద్దా? కొంచెం చెప్పండి. కొంచెం నీకు పర్వతం అయింది, దేవుడికి కూడా పర్వతం అయిద్దా? ప్రభా చూడనైనా ఎంత ఉందో అన్నువంటే ఏంది ఇది? నేను చేతులతో తీస్తాలే, తీసి తక్కట్లో పెడతా. అంత పెద్ద చెయ్యి కలిగినోడు ఆయన. నీకు కొండలన్నీ ఆయనకు చిన్న రాళ్లతో కూడా ఈక్వల్ కాదు. అలాంటోడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు నమ్మితే. తలకాయ నిండా తట్టడు అనుమానం పెట్టుకుంటే నేను చెప్పలేను, కానీ విశ్వాసం కలిగి నీ హృదయంలో సందేహం లేకుండా విశ్వసించగలిగితే జీవము గల దేవుడు నిరంతరం నీతోనే ఉన్నాడు. కొండలాంటి సమస్యలు అనుమతించేది ఆయనే. నీలో ఆయన ఆశించిన పరివర్తన కలిగినప్పుడు వాటిని తొలగించేది ఆయనే. తెలుసుకొని నడుచుకో. భయపడొద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగులు పడొద్దు, విచారపడొద్దు, విస్మయం అందొద్దు. విశ్వాసం ఉంచు చాలు. ఆమె మరి ఇప్పుడు మాట్లాడతారా? కొండతో మాట్లాడతారా? దడుచుకుంటారా? ఏమని మాట్లాడతారు? ఇదిగో కొండ, మరే మాకు చీరాల సముద్రం ఉంది కానీ పోయి పడవా, ఇదిగో నిన్నే కొంచెం పోయి పడవా అంటావా? ఆజ్ఞాపించు, మాట్లాడు దాంతో. దేవుడు అంటున్నాడు, నిన్ను వేధించే సమస్యతో మాట్లాడమంటున్నాడు, నిన్ను పీడించే శోధనతో మాట్లాడమంటున్నాడు, నిన్ను అడ్డగించే దుష్టుడితో మాట్లాడమరాయ్
కల్వరి శిలువలో నా యేసు చిందిన రక్తము చేత ఓడిపోయిన వెధవన్నర వెధవ, నీకు నా దగ్గర జయము లేదురా, ఎందుకంటే గెలిచిన వాడు నాకు తోడై ఉన్నాడు. తొలుగుదారి 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 మా రక్షకుడున్నాడు నా ఎదుటపో. అందుకే యేసు నామాన్ని వినియోగించమంటుంది, యేసు రక్తాన్ని వినియోగించమంటుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసముతో మనస్సున సందేహింపక మనం ఇలాగూ చేయాలి. అప్పుడు నీ కొండలన్నీ కూడా ఒక దారి అవుతాయి. అవి ఏవైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు శోధించబడాయి. ఎంతమందికి విశ్వాసం ఉందో ఇప్పుడు నేను చెప్పింది జరిగిద్దని? నిజంగా ఉందా? రైట్. అసలు కొండ ఏ దృష్టితో చూస్తే కొండ అయింది? నీ దృష్టితో చూస్తే అది కొండ అయింది. దేవుని దృష్టితో చూస్తే చిన్న రాయి కూడా కాదు. కాబట్టి నువ్వు ఆయన రెక్కల్లో ఉన్నావు గనక నీ చూపుతో చూస్తే నీకు అది పెద్ద సమస్య. ఆయన చూపుతో నువ్వు చూస్తే అస్సలు లెక్కలది కాదు. నువ్వు ఆలోచించేంత సీన్ దానికి లేదు. అదిరా అసలు విషయం. వ్యక్తిని గురించి అయినా పరిస్థితుల గురించి అయినా నువ్వు అనుకోవాల్సిన డైలాగ్ ఏం తెలుసా? ఫలానోడు నీ గురించి ఏదో ఆలోచన చేస్తున్నాడంటగా, నీకేదో చేయాలని, నేనేదో చేయాలని అని ఎవడన్నా నీతో అన్నాడు అనుకో, ఏడిచాడు. నాకు కొంచెం ఎట్టైనా కాస్త ఆలోచనలో పెట్టంటే వాడి గురించి నేను ఆలోచించేంత సీన్ వాడికి లేదు. నా స్థాయి వేరు, నా దేవుణ్ణి బట్టి నా స్థాయి వేరు. నేను వాడి గురించి, కోన్ కిస్కా గాడి గురించి నేను ఆలోచించేదే. నేను ఆలోచించినా ఏదన్నా అడుగేసినా దానికి ఒక స్థాయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది? దేవుణ్ణి బట్టి నీ స్థాయిని అర్థం చేసుకో. నువ్వు దేవుణ్ణి బట్టి, మనుషుల్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, ప్రభువుని బట్టి నీ స్థాయిని అంచనా వేసుకో. ఇశ్రాయేలుకు ఆధారమై ఉన్నవాడు నరుడు కాదు. ఎస్తేరు, నువ్వు హెల్ప్ చేయకపోతే ఇక మాకు సాయం లేదనుకున్నావా? మాకు తోడై ఉంది ఎవరో తెలుసా? నువ్వు చేయకపోతే మాకు వేరే పక్క నుంచి ఆయన చేస్తాడు. నాకేం భయం లేదు. ఈ రాజు కాదు, ఈ రంగప్ప కాదు, ఈ బాబు ఎవడైనా సరే మమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకంటే మాకు తోడై ఉన్నవాడు నరుడు కాదు. అది వాళ్ళ ధీమా. ఈనాటికి కూడా ఇశ్రాయేలు ధీమా అదే. చుట్టూ శత్రు దేశాల మధ్యలో ఇళ్ళు. వాళ్ళ గుండె ధైర్యం ఏం తెలుసా? ఎంతోమంది మమ్మల్ని ఉనికిలో లేకుండా చెయ్యాలని శపథాలు చేసి కంకణాలు కట్టి వాళ్ళు పోయారు సర్వనాశనమై. కానీ మా ఉనికి అలా నిలబెట్టాడు మా దేవుడు. తరతరాలుగా మమ్మల్ని నాశనం చేయాలని కుట్రబన్ని దీక్షభూని ఒక్క హిట్లర్ అనేవాడు ఇంచుమించు 60 లక్షల మంది యూదుల్ని చంపాడు. ఒక హిట్లర్ అనేవాడు ఇంచుమించు 60 లక్షల మంది యూదుల్ని. అయినా సరే యూదులు ఇంకా ఉనికిలో ఉన్నారు. హిట్లర్ పోయాడు అడ్రస్ లేకుండా, కానీ యూదులు ఉన్నారు లైన్లో. షిప్పులు తీసుకెళ్ళి బైబిళ్ళని నీళ్లలో ముంచేశారు కొంతమంది. ఆ ముంచినోడు ఒకసారి సముద్ర తీరంలో నడుచుకుంటూ పోతున్నాడంట. గాలికి ఒక పేపర్ మొక్క వచ్చి మొఖాన పడిందంట. ఏంది ఈ పేపర్ మొక్క అని తీసి చూస్తే అందులో ఒక మాట ఉందంట, భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఏమాత్రము గతించవు అని. అరే, బైబిళ్ళు తీసుకెళ్ళి తగలబెడితే, బైబిళ్ళు తీసుకెళ్ళి షిప్పులు నీళ్ళల్లో ముంచేస్తే అయిపోతాయా నా మాటలు? భూమి ఆకాశం గతిస్తాయేమో కానీ నా మాటలు గతించవరా జఫా అని దేవుడు చెప్పినట్టు అన్నమాట. ఇలా ఎన్నో. ఏంటి ఇశ్రాయేలు దమ్ము అంటే, ఇశ్రాయేలుకు తోడై ఉన్నవాడు నరుడు కాదు, బలవంతుడైన దేవుడు. ఈరోజు కూడా మీరు చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడాల్సిందే, ఇండియాతో సహా, మన భారతదేశంతో సహా. ఎంతమంది ఒప్పుకుంటారు? అది ఇజ్రాయేల్ ఎక్కడ, మొత్తం కలిసి మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు. ఇండియా ఎక్కడండి? భారతదేశం ఎక్కడ? కానీ భారతదేశము ఇజ్రాయేల్ గురించి మాట్లాడటం ఏంటి? అమెరికా మాట్లాడటం ఏంటి? ఇతర దేశాలన్నీ మాట్లాడటం ఏంటి? అది అంతా
భూమధ్య భాగం లేదు అంతా. కానీ దేవుడు దానికి తోడై ఉండి చూపించిన కృప ఎలాంటిదంటే ప్రపంచ దేశాలన్నిటికీ అది ఎక్కడ కొండ మీద కనపడిద్ది. జానాబెత్తెళ్ళేరు ఇజ్రాయేలు ప్రపంచ దేశాలన్నిటికీ కొండ మీద కనపడింది. కారణం ఏంటో తెలుసా? అబ్రహామును పిలిచినవాడు, ఇస్సాకును నూరంతలుగా దీవించినవాడు, యాకోబుతో నడిచినవాడు వాళ్లకు తోడై ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు యేసు అను నామమును ధరించి నీకు దగ్గరయ్యాడు, నీతో ఉన్నాడు ఆయన. వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు నీకు అందుబాటులో ఉన్నాడు. రేపు రాకడలో కూడా ముందు నిన్నే ఎత్తుతాడు పైకి, తర్వాత వాళ్ళు. అది నీకు నాకు దక్కిన ఆధిక్యత క్రీస్తునందు. ఎంత సంతోషించాల్సిన విషయం. సరే, కాబట్టి ఇప్పుడు కొండలకి భయపడతారా? భయపడతావు కొండలకి? ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అనుమతించిన దేవుడి అడ్డు లేకుండా తీసేస్తాడు. అయితే నువ్వు హృదయం ముందు విశ్వసించి నమ్మాలి. ఓకేనా? ఇప్పుడు 3వ పాయింట్ ఇక ముగిస్తున్నా. ఇప్పుడు మీ హృదయంలో సంతోషం, ముఖంలో ఆనందం పెళ్ళుబికి రావాలి. ఈ 3వ పాయింట్. ఇప్పుడు మనస్సు అని మాట్లాడా. ఏంటిది? ఇక్కడే ఉండాల్సిన రహస్యం అంతా. మనసులో నేనేమనుకుంటే ఏమయ్యా, నేను నోటితో పలుకుతా కొండ బావాలి అంటే కుదరదంట. నోటికి మనస్సుకి లింక్ వేశాడు. నువ్వేమన్నావో జరగదు, లోపల ఏమనుకున్నావో జరిగిద్ది. లోపల అనుకోవటం, నోటితో అంటూ రెండు ఈక్వల్ కావాలి, అంతే. కొంతమంది ప్రార్థన చేస్తారు, నా దగ్గరికి వచ్చి చేయించుకుంటారు కూడా. నేను ప్రభా బిడ్డ చాలా కష్టాల్లో ఉంది నాయన, కష్టాల్లో ఉన్నాడు ప్రభా కనికరించండి. అవునయ్యా, అయ్యా ప్రభా దేవా, తండ్రి బిడ్డ బాగా బాధపడుతుంది నాయన, బాధపడుతున్నాడు ప్రభా కనికరించు నాయన అని. అవును తండ్రి దేవా. ఓకే, ఏడు తప్పులేదు. ఇంత అయిన తర్వాత నేను ఆమెనన్న తర్వాత, అన్నా అయిద్దంటావా అంటారు. చూసా, నీ ఏడుపు నా ఏడుపు మొత్తం ఊడ్చుకొని పోయిద్ది. అప్పుడు దేవునికి స్తోత్రం. అది అనకూడదు. హృదయంలో ఏముండాలి తెలుసా? నేను ప్రార్థిస్తున్నాను, నాకు సహకారంగా నా దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, అదిగో ఆయన నా మీద చేతులు ఉంచాడు, నేను నా తండ్రిని వేడుకున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, యథార్థంగా దేవుని ముందు సరి చేసుకున్నాను, నా సమస్యని నా ప్రభువునందు విశ్వాసాన్ని బట్టి ఆజ్ఞాపించాను, పోయిద్ది. అది నాతో పాటు దైవజనుడు కూడా ఆజ్ఞాపించాడు. మీరు రోగులుగా నా ముందుకు వచ్చినప్పుడు నేనేమంటాను? చెయ్యి బలహీనత ఏ స్థానాలు పెట్టిన విడా అంటాను. అంటే ఏమని? తొలగమని, ఆ బిడ్డను వదిలిపోమ్మని నేను ఆజ్ఞాపిస్తా. నువ్వు కూడా విశ్వసించాలి. అప్పుడు అది ఎంత సమస్య అయినా సైడ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే నీ సమస్యకి చెవులు ఉన్నాయి, విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడితే అది విని సైడ్ అయింది. నేను చెప్పలా, శతాధిపతి చెప్పాడు ప్రభుత్వం. సమస్య అంటే రోగం ఒక సమస్య, అప్పులో ఒక సమస్య, కేసులో ఒక సమస్య, ఇట్లా ఎవరికి తగ్గ సమస్యలు. అవునా? రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ నేను లిస్ట్ యాడ్ చదివేది. ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకోండి. రోగం ఒక సమస్య కదా. శతాధిపతి తన దాసుడు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభువుకి కబురు పెట్టినప్పుడు, యేసు ప్రభు వస్తాను ఆ ఇంటికంటే ఏమన్నాడు? ప్రభువా, నా ఇంట్లో కూర్చోడానికి నేను పాత్రుణ్ణి కాను, మాట మాత్రము సెలవిమ్ము. ఒక మాట సెలవయ్యా ప్రభువా, నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా కింద కూడా దాసులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, ఒకరిని ఇది చెయ్యమంటే చెయ్యును.
ఈ రోగాలు, ఈ సమస్యలు ఇవన్నీ కూడా నీ కింద దాసులయ్యా. నువ్వు ఆజ్ఞాపించయ్యా, పోయిద్ది. నువ్వు ఆజ్ఞాపించయ్యా, వింటది, సైడ్ అయ్యిద్ది. సమస్యతో మాట్లాడమంటున్నాడు, సమస్యను ఆజ్ఞాపించమంటున్నాడు. ఎంత డెప్త్ ఫెయిత్ అంటే ఈ శతాధిపతిది యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడు. కాబట్టి మనం ఏం గ్రహించాలి ఇక్కడ పాయింట్ అంటే, ఆజ్ఞాపించడంతో పాటు హృదయ స్థితి ఎలాగున్నది దాన్ని మనం ముందు చూసుకోవాలి. మనస్సు యొక్క స్థితి. ఈ ఒక్కదాన్ని మీరు అధ్యయనం చేసుకోండి జాగ్రత్తగా, మీరు క్షేమంగా ఉంటారు. ఇందులో ఈ మనస్సులోనే ఉండాల్సిందంతా ఉంది. మనల్ని యేసు ప్రభు రక్షణకు పొందమన్నప్పుడు శరీరం మార్చుకోమన్నాడా, మనసు మార్చుకోమన్నాడా? అందరూ నోరు తెరిచి చెప్పండి, ఏం మార్చుకోమన్నాడు, ఏం పొందమన్నాడు? మారు మనస్సు పొంది. నా మనసుతో నీకెందుకయా? మనసులో సందేహించొద్దంటావు, మారు మనసు పొందమంటావు. నీ మనసులో నీవు అనుకుంటేవి కదా. నా మనసుతో నీకెందుకు? 24 అనుకుంటా, నా మనసుతో నీకెందుకు? నా శరీరంతో నేనేం చేసినా అది చూడు నువ్వు అంటే కుదరదు. మనస్సు ఇక్కడ ప్రాముఖ్యం. ఎందుకంటే మనస్సులో కలిగే భావాలని బట్టే ఈ శరీరం యొక్క కదలికలు ఉంటాయి. మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలను బట్టే మన శరీరం కదులుతుంది. కనుక కేంద్ర స్థానం మనస్సే. మనస్సు లేక హృదయం. చెంచల మనసాడించే బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించే బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. స్తోత్రం. నేను ఇప్పుడు మనసు గురించి 4 ముక్కలు అందిస్తా. నిజంగా మీరు కూడా బాగా తెలుసుకోవాలి ఇది. మీరు ఎవరన్నా బాప్తిస్మం పొందాలనుకుంటే 29వ తారీఖు బుధవారం రోజు బాప్తిస్మాలు ఉన్నాయి. మీరు రావచ్చు. వచ్చేటప్పుడు షరతు, మారు మనసు తీర్మానం చేసుకొని రావాలి. మారు మనసు ప్రాముఖ్యం. మారు మనసు రక్షణ పొందేవాడు 2 విషయాల్లో పొందాలి. 1, గతంలో నువ్వు దేని మీద విశ్వాసం ఉంచావో అవి నిన్ను రక్షించలేవని నీకు అర్థమైంది కదా. ఇక లైఫ్లో మళ్ళా వాటి వైపు తిరగకుండా నీ రక్షకుడైన యేసులోనే స్థిరంగా నువ్వు ఉండునట్లు నీ మనస్సుని సిద్ధపరచుకోవాలి. అది మారు మనస్సు. రక్షింపలేని వాటి వైపున ఇంతవరకు తిరిగావు, ఇక వాటికి వీపు చూపించి హృదయపూర్వకంగా యేసు వైపు మళ్ళుకోవాలి. చచ్చేదాకా యేసు నా రక్షకుడని నమ్మాలి. 1. 2వది, ఫస్ట్ ఏం చెప్పాను? రక్షింపలేని వాటిని విసర్జించుటలో మారు మనసు పొందాలి. 2వది, గతంలో వాటిని ఫాలో అవుతూ మనం బతికిన పాపిష్టి బతుకుంది చూడు, ఏం చేసినా తప్పు కాదు. ఆ పాపిష్టి బతుకును కూడా విసర్జించి ఒక తీర్మానం చేసి, ఇంతకుముందు నేను విచ్చలవిడిగా తాగాను, తిరిగాను, ఇక నాకు ఆ జీవితం వద్దు, నేను ప్రభురాజ్యం చేరాలనుకుంటున్నాను, యేసయ్య బిడ్డగా మారాలనుకుంటున్నాను, క్రొత్త జన్మ, క్రొత్త జీవితంలోకి నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను, కాబట్టి ఇక నేను వాటిని విసర్జిస్తున్నాను అని విసర్జించి, ఏది పాత ఆరాధనల భక్తులనే కాదు,
పాత వ్యసనాలని అలవాట్లను కూడా విసర్జించి ఒక తీర్మానం, ఒక నిశ్చయత కలిగి రా బాప్తిస్మానికి. రాబోయేటప్పుడు రేపు బుధవారం కదా, వచ్చే బుధవారమేనా కదా, రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, ఆ రోజు బుధవారం బాప్తిస్మాలు. ఈ 3 రోజుల్లో అవకాశం ఉంటే ఫాస్టింగ్ ఉండి ఒక్కరోజు, కనీసం ఒక్కరోజు ఫాస్టింగ్ ఉండి నీ పాపాలన్నీ ఒప్పుకో. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏమేం చేశావో, ఎన్ని నీ మనసులో ఉన్నాయో, ఎన్ని హృదయాలు, అన్నీ నీకు తెలిసినవన్నీ ఒప్పుకో, క్షమాపణ కోరుకో, దిద్దుకో, తీర్మానం చేసుకో. ఇంకా నేను అటు జోలికి పోవద్దు, ఫిక్స్ అయిపో. అలా తీర్మానంతో ఫాస్టింగ్ ఉండి అన్ని దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని దేవుణ్ణి అడుగు, నాకు లోతైన మారు మనసు దయచేయి. నేనైతే సిద్ధపడ్డాను, నాకు కూడా బలము నువ్వివ్వు. ఇక నేను మళ్ళీ నా లైఫ్ లాంగ్ వెనక్కి తిరగకూడదు, వ్యర్థమైన వాటి వైపు తిరగకూడదు, వ్యర్థమైన వ్యసనాల వైపు కూడా నేను తిరగకూడదు. ప్రభువా నాకు సహాయం చేయి. నేనైతే మారు మనసుని పొందగోరాను, తీర్మానం చేసుకున్నాను, నాకు ఆ మనసుని స్థిరపరచు. ఇలాంటి తీర్మానమే మారు మనసుకు మొదటి అడుగు. మారు మనసు అనుకోండి. ఎందుకంటే మీరు మారు మనసు పొంది రాండి అంటే అదేందో అనుకుంటారు కదా, అందుకని క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు కొత్తోడు వచ్చాడు, బాప్తిజం పొందాలంటే అబ్బాయి మారు మనసు ఉండాలంటాడు. పక్కన ఉన్నాడు, అంటే ఏంది అంటాడు. ఏంటంటే మనసు మార్చుకోమంటున్నాడు అనకూడదు, వివరంగా చెప్పాలి. రక్షింపలేని వాటి తట్టు గతములో నువ్వు తిరిగావు, టైం అంతా వేస్ట్ చేసుకున్నావు, సొమ్ము అంతా పోగొట్టుకున్నావు. ఇప్పుడు అవి రక్షించలేవని తేలిపోయింది. రక్షకుడు యేసేనని అర్థమైంది కదా, వాటిని విసర్జించి యేసు వైపు తిరుగుటయే మారు మనసు. రెండవది, నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేసి పతనం చేసి సమాజంలో చెడ్డ పేరు తెచ్చి నలు విధాల నీ శరీరాన్ని నాశనం చేసి అన్ని విధాల నిన్ను పాడు చేయడానికి సిద్ధమైన వ్యసనములు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు అసహించుకున్నాడు. విడిచిపెట్టేసి దేవుడు చేయమన్న క్రియలు చేయటానికి తీర్మానము చేయటయే మారు మనస్సు. సింపుల్ ఆన్సర్. ఎంతమందికి అర్థమైంది అయ్యలారా, అమ్మలారా? అర్థమైందా? కొంతమంది చేతులు ఎత్తట్లా. రైట్, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పా. కాబట్టి 29న ఉన్నాయి. అక్కడ కీలకం ఏంటంటే మారు మనసు. మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకొని సరి చేసుకొని మారు మనసు పొంది రక్షణ పొందకుండా మనం పరలోక రాజ్యం చేరం. పరలోక రాజ్యం చేరాలి, ప్రభుతో యుగయుగాలు ఉండాలి అంటే, నిత్య నరకం తప్పించుకోవాలి అంటే నేను చెప్పిన మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది సిద్ధపడాలి. ఎందుకంటే రాకడ దినములు బహు సమీపమయ్యాయి. అర్థమైందా? ఇక యేసయ్య రాకడ ఎంతో దూరం లేదు, చాలా దగ్గరకు వచ్చింది. కనుక అంతటా అందరూ సిద్ధపడి మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఇక్కడ కీలకం ఏదని చెప్పాను? మారు మనసా, నీళ్ళలో మునగటమా? అకాయ్, నీళ్ళలో 100 సార్లైనా మునగొచ్చు, అన్యులు కూడా మునుగుతారు, కానీ మారరు. ఓ పెద్ద ఆవిడ కాశీకి పోయి వచ్చిందంట. కాశీకి పోయిన వాళ్ళు తీర్మానం చేసుకొని వస్తారు, ఏదో ఒక వేసం. తాగుబోతుడు పోయాడు అనుకో, ఇక నుంచి నేను మందు తాగను. తిరుగుబోతుడు పోయాడు అనుకో, ఇక నుంచి నేను వ్యభిచారం చేయను అని ఏదో తీర్మానం చేసుకొని వస్తారంట. కాశీకి పోయినప్పుడు ఏదన్నా వదిలిపెట్టాలా. వదిలిపెట్టాలా? వ్యసనాలు ఏమన్నా ఉంటే వదిలిపెట్టాలా, దొరలవాట్లు ఉంటే వదిలిపెట్టాలా. పేకాటోడు పోయాడు అనుకో, ఇక నుంచి నేను పేకాట ఆడినని తీర్మానం చేసి రా. అట్లా ఈ పెద్దవాడ కాశీకి పోయి వచ్చింది. ఎవరో వచ్చి అడిగారు, ఏ పెద్దమ్మ కాశీకి పోయా ఉంటగా, ప్రయాణం బాగా అయిందండి. బాగా అయింది ఆయన, చాలా బాగా జరిగింది. అంతా కులాసాయన, బాగా కులాసాగానే ఉన్నాం బాబు. సరే కానీ కాశీకి పోయాడు, ఏం వదిలిపెట్టొచ్చావు, ఏం వదిలేసావు అన్నారు. ఏముంది నాయన, నా దగ్గర వేరే ఏమున్నాయి, కాస్త కోపం ఉంది, ఆ కోపాన్ని వదిలేశాను బాబు అందట. ఏంటి కోపం? ఓ కోపాన్ని వదిలేసావు, మరి అదే కదా నాయన నా దగ్గర ఉన్న బలహీనత, అది వదిలేశాను నాయన. మంచి సంతోషం. కాసేపటికి ఇంకొకటి వచ్చి అడిగాడు, ఏం బామ్మ కాశీ పోయావంటగా, ఏం వదిలేవు అన్నాడు. ఏముంది నాయన, కోపం వదిలేశాను అంది. అట్ట 5-6 తగిలారు.
మరి నువ్వు ప్రయాణం చేసి వస్తేవి, మరి వచ్చినోడు అడుగుతాడు, మరి ఏం అడగాలి? ఏదో ఒకటి మాట కలుపుకోవటం కోసం అడుగుతారు. ఒకడికి చెప్పింది, ఇద్దరికి చెప్పింది, ముగ్గురికి చెప్పింది, నలుగురికి చెప్పింది. మనిషికి ఫీలింగ్ మారుతుంది. మొదటికి కోపం మానేశాను నాయన, కోపం వదిలేశాను, చిద్దిలాసంగా అంది. తర్వాత వచ్చాడు, ఏముంది నాయన, కోపం మానేశాను నాయన. మూడోడు వచ్చాడు, కోపం మానేశాను నాయన. నాలుగోడు వచ్చాడు, కోపం మానేశాను నాయన, కోపం వదిలేశాను. ఐదోడు వచ్చాడు, నేనేం వదిలేస్తే వీడికి ఎందుకు? వచ్చినోడల్లా ఇదే అడుగుతారు ఏంది అని. కోపం మానేశాను నాయన, కోపడదలుచుకోలేదు అని. ఆరో ఓడు ఏడో ఓడి దగ్గర పోయేసరికి ఎర్రి కేకేసిందంట. వచ్చినోడల్లా ఏం వదిలేసా అని మీ ధ్యానం చేయ ఎవడురా మీరు? ఇంక రెండో ప్రశ్న లేదా? నేను ఏ వదిలితే నీకెందుకు, ఏ వదలకపోతే నీకెందుకు? వెధవలని కోపం వదిలేసా నేను ఎన్నిసార్లు చెప్పాలరా అని కోపంతో చెప్పిందంట. దేవునికి స్తోత్రం. ఇంతకు వదిలిందా? పాస్టర్ గారు ఒక పెద్ద ఆయనకి బాప్తీసం ఇచ్చాడు వెనకటి రోజుల్లో. సిగరెట్లు బీడీల కంటే ముందేమున్నాయి? చుట్టలు. ఈయన నీళ్ళల్లో ముంచాడు, చుట్టలు పైకి లేచినాయి. ఏమయ్యా నిన్ను మారు మనసు పొంది రమ్మన్నాను కదా, ఏంది చుట్టలు అన్నాడు పాస్టర్ గారు. ఆ పైకి లేచినోడుతో, నీళ్ళలో మునిగి పైకి లేచినోడుతో, ఎవరు ఏంది అన్నాడు. ఏంది చుట్టలేంది, ఇదేనా మారు మనసు పొందటం అంటే భలే పని, నా ఎందుకైతే అన్నాడు. నీళ్ళల్లో ఉంది పాస్టర్ గారు అని ఇతనే. మరి అయ్యో, ఆ చుట్టలు నాయ కాదంటే ఇంకెవరి? మామూలు వ్యవహారం ఇది. అట్లాగే కొంతమంది మనుషులు మారరు, పాడలేదు. నేను చెబుతున్నాను, నేను బాప్తీసం ఇస్తాను రమ్మన్నాను. మారు మనసు ముఖ్యం. ఏది ముఖ్యం? మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. యేసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది, మరీ మంచిది, ఇంకా మంచిది, మరీ మంచిది. మారాలి మన పాత రోత బ్రతుకు చేరాలి యేసుని పాదాల చెంత. దేవునికి మహిమ. మారాలండి, మారాలి. రక్షణ పొందడానికి ప్రధానమైన అర్హత మారు మనస్సు. ఆ మారు మనసు తీర్మానం చేసుకొని నేను చెప్పినట్టు ఆ రెండింటిని వదిలేసి ప్రభు వైపు తిరిగి రా. ఏ రోజు తారీఖు ఎప్పుడు? అందరు చెప్పండి పెద్దగా. 39వ తారీఖు. 29? సరేలే, మీరు కరెక్ట్గా అని చెప్పారు. 29 ఏ వారం? రైట్. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటి? మారు మనసు. రక్షణాధారం ఏది కీలకం? రైట్. అంటే మనస్సు అంత కీలకం అన్నమాట. ఇందాక ఒక మాట చెప్పా స్టార్టింగ్లో, నీ మీద నువ్వు జాలి పడొద్దు, దెబ్బతింటావు అని చెప్పా. ఎదుటోళ్ళ మీద జాలి పెట్టుకో, బతకాలనిపించిద్ది. నీ మీద నువ్వు జాలి పడ్డావంటే చావాలనిపించిద్ది అని చెప్పాను. అక్కడ కూడా మనస్సే కీలకం. ఎందుకు ఆ మాట చెప్పాను తెలుసా? నీ మనసులో ఎప్పుడు నీ గురించి నువ్వు జాలి పడతా ఉంటే ఎదుటోళ్ళందరూ నీకు విలన్స్ లాగా కనపడతారు. రాసుకో బిడ్డ, రాసుకో. నీ మీద నువ్వు ఎప్పుడు జాలి పడతా ఉంటే ఎదుటోళ్ళందరూ నీకు తేడాగాను, విలన్స్ గాను కనపడతారు.
ఆఖరికి నీ సొంత వాళ్ళు కూడా, నీ రక్త సంబంధీకులు కూడా నీకు శత్రువుగానే కనపడతారు. నీ మీద నీకు జాలి, నీ మీద నీకు కనికరం, నీ మీద నీకు అతి ప్రేమ ఉంటే ఇక నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ మీద పెట్టుకుంటూ ఉంటావు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు, వాళ్ళ గురించి దిగులు పడతా ఉంటావు, వాళ్ళ గురించి లోపల 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 అయిపోతూ ఉంటావు. దీనివల్ల నువ్వు గుల్లవుతావు, నీ వాళ్ళని కూడా గుల్ల చేస్తావు. ఇది పక్క. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజమా కాదా? నీ మీద నువ్వు జాలి పడకుండా నువ్వు ఫ్రీగా ఉండగలిగితే నీ చుట్టూ ఉన్న పర్యావరణం బాగుంటుంది, నువ్వు ఇంకా బాగుంటావు, యాక్టివ్గా ఉంటావు. లేకపోతే ఎప్పుడు శూన్యంలో చూస్తా, ఏందిరా, ఏం లేదు, ఏందమ్మాయి, ఏం లేదు అనుకుంటా ఉండాల్సి వచ్చింది. నువ్వు ఎందుకు ఏడుస్తావో, ఎందుకు రోగి అవుతావో, ఎందుకు చావుకు దగ్గర అవుతావో నీకే తెలియదు. ఒకటే నేను చెప్తున్నా ఈరోజు, నీ మీద నువ్వు జాలి పడటమే నీకు ప్రమాదం. అందరు నోరు తెరిచి చెప్పండి, నీ మీద నువ్వు జాలి పడటమే. నాకెళ్ళి చూసి నాతో అంటున్నారు, మీ తెలివి చల్లంగా ఉండా, మీకెళ్ళి చూసి మీరు అనుకోండి, చెప్పండి. నా మీద నేను జాలి పడటమే ప్రమాదం, అది. అంతేగాని నాకెళ్ళి నీ మీద నువ్వు జాలి పడద్దు. జాలి పడ్డనాడు ఎవరెవరు చేసిన, ఎవరెవరు అన్నవి అన్నీ గుర్తొస్తాయి నీకు. గుర్తొచ్చి కుమిలిపోయి ఏడుస్తూ తిండి మానేసి నిద్ర మానేసి ఆలోచిస్తూ రోగి అవుతావు. నేను ప్రధానంగా చెప్పా కదా, గుండె సమస్య వచ్చింది. ఎందుకంటే కళ్ళల్లో కన్నీళ్లు రావాలంటే గుండెలో కదలిక ఏర్పడాలట. సైన్స్ ప్రకారం చూసిన అదే. హృదయం కదలకుండా కళ్ళలో నీళ్లు రావట. అర్థమైందా? అంటే వేరేదేదన్నా కంట్లో పడితే నీళ్లు వస్తాయి, మంటను బట్టి, అది వేరు. కళ్ళల్లో కన్నీళ్లు రావాలంటే హృదయంలో బాధ, అది ఫస్ట్ డ్యామేజ్ చేసేది హార్ట్ని. అందుకే గుండె సమస్య అని డాక్టర్ తెలిసినప్పుడు ఫస్ట్ డాక్టర్ చెప్పే మాట తెలుసు, ఏమైనా ఆలోచిస్తున్నావా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించేది ఏముందండి, చాలా బాధలు, మరి కష్టాలు, కన్నీళ్ళు, అబ్బాయి అమ్మాయి అంటే అట్టయితే పోతావు, నువ్వు పెందలాడిపోతావు. అవన్నీ వదిలేయాలి. వదిలేసి నేను ఇచ్చిన మందులు వాడుకొని కాస్త ప్రశాంతంగా ఉండు. పక్కన ఎటన్నా కాస్త మానసిక ప్రశాంతంగా ఉండేకెళ్ళి తీసుకెళ్ళండి ఆయననే, లేదా దెబ్బతింటాడు. ఎందుకు? మనసులో జరిగినటువంటి ప్రెజర్, ఏదో మనసులో కలిగినటువంటి సమస్య ఫలితం శరీరం మీద పడుతుంది. అందుకే మనసు మార్చుకోమన్నాడు. మనసులో మార్పు కలిగితే శరీరం పాపం చేయదు. మనసు మారలేదనుకో, శరీరం మళ్ళా పాపానికి మనసే తీసుకెళ్ళిద్ది. ఒక్కొక్కడు సినిమా వాడు కూడా పాడతాడు చూడు, నా మనసు నా దగ్గర లేదు, నీ చుట్టే తిరుగుతుంది, అందుకే నేను ఎప్పుడు వినలేదా మీరు పాటలు? ఓ అమ్మ, మనకు తెలియని పాటలా? ఆ పాటలన్నీ చూసా మనసు చుట్టే ఉంటాయి. అంటే మనం ఏదో ఏముందిలే అని కొట్టేస్తాం. కానీ కాదు 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 మనస్సులో జరిగే మార్పులు మన బాడీని గదిలిస్తాయి. ఇంకొకటి కూడా చెప్తాను, నేను గతంలో చెప్పే మళ్ళీ చెబుతా. నువ్వు అడుగులు వేస్తా ఉన్నావు, బస్సు మని పడగెత్తి తాజుబాన్ ఎదురు నిలబడింది. నీ ఎదురు నిలబడింది, బుసగొట్ల పడగెత్తి అంటే భయపడచ్చు, అల్లా అంటే భయపడదు, అల్లా అంటే భయపడదు, అల్లా అది దాని టెన్షన్తో అది కూడా వీడియో నా ముందుకు వచ్చాడని నా జోలికి వస్తే నేను ఊరుకొని అంటే అది తిరుగుతుంది. అది బాగా వినండి. అప్పుడు నీ కండిషన్ నేను చెప్పనా? ఎవరు లేరు నీ పక్కన, సింగిల్గా ఉన్నావు, నువ్వు పురుషుడువైనా సరే సింగిల్గా ఉన్నావు నువ్వు. అది పడగెత్తి నీకు దగ్గరలోనే ఉంది, జస్ట్ ఒక మీటర్ ఎడంలో ఉంది. అప్పుడు నీ కండిషన్ ఏంది?
పరిగెత్తితే వెంటబడిద్దాము, ముందుకెళ్ళటానికి అది ఉంది. అవునా? అది బాటలో నిందు బాని ఇట్లా నువ్వు అడుగు కదిలిస్తే అందే, అప్పుడు నువ్వు కథలో ఇక అక్కడే ఉంటావు. బాగా విను, బాగా ఒక 15-20 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తితే ఎంత దడ వచ్చిద్దో అంత దడ నువ్వు పరిగెత్తకుండానే అక్కడే వచ్చింది. నీకు వచ్చిద్దా రాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? అదేంది, పాము నిన్ను గరిసిందా? నీ మీదకి వచ్చిందా? పోనీ నువ్వేమైనా పరిగెత్తావా? అది ఆడుంది, నువ్వు వేడున్నావు. మరి నీకు అంత దడ ఎందుకు వచ్చింది? చల్లటి పైరగాలు దోలుతున్నా చెమట్లు దిగ్గారుతుంటాయి. అది పోయిందాక చెమట్లు దిగ్గారతే కారతే కార, చెమట్లు గారితే కార. చెయ్యి కూడా కలిదిచ్చో. ఎందుకు? ఏం కలిగినా అది బుస్ అంటుంది. బిగసకపోయి, అరే నువ్వు ఉన్న దగ్గరే ఉన్నావు, కానీ నీ గుండె వేగం పెరిగిపోయింది, నీ బీపీ లెవెల్స్ అబ్నార్మల్ అయిపోయినాయి, నీ హార్ట్ బీట్ మారిపోయింది, నీ బాడీ అంతా కూడా చెమటలు కక్కుతుంది. ఇదే ప్లేసులో ఒక కళ్ళు లేనివాడు ఉన్నాడు అనుకో, నువ్వు పొందిన ఈ రియాక్షన్స్ అన్నీ వానికి వస్తాయా? తేడా ఏంది? నీ కళ్ళు ఉన్నాయి, చూసావు, దాన్ని బట్టి ఒక భయం అనేది నీ మనసులో స్టార్ట్ అయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి విన్నావు కదా, పావం గరిసి చచ్చిపోయారంట, పావం గరిసిపోయారంట, ఆ పావం గరిస్తే మామూలుగా ఉండదు, వెంటనే ఎక్కిద్ది. ఏ పావం గరిసినా వెంటనే ప్రాణం పోదని టైం ఉంటుంది దానికి. కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, చేస్తే ప్రాబ్లం ఉండదు. అంతెందుకు రైతాంగానికి చెప్తున్నా, రబ్బర్ బూట్లు ఉన్నాయి, మోకాలు దాకా వస్తాయి, వేసుకోండి. ఇతర దేశాల వాళ్ళని చూడండి, ఎండ దెబ్బ తగలకుండా టోపీ పెట్టుకుంటారు, చేతులు గ్లౌజులు వేసుకుంటారు. వ్యవసాయం చేసేటప్పుడు పురుగు మందు పట్టుకున్నా ఏం చేసినా కనీసం గడ్డి కోసేటప్పుడు కూడా గ్లౌజులు వాడతారు వాళ్ళు. మన వాళ్ళకి ఏంటంటే అవన్నీ పెట్టుకొని యాడ్ చేస్తాం అని కొంచెం ఒళ్ళు బోరు వ్యవహారం చేస్తారు. అది వచ్చింది. అవి పెద్ద ఖరీదు కావు, గ్లౌజులు ఖరీదు కావు. ఏదన్నా పురుగు ముట్టినా కూడా ఇబ్బంది ఉండదు, అది దాని మీద పడిదిగా నీ మీద పడదు. బూట్ కాలు, రబ్బర్ బూటు చాలా చీప్గా వచ్చింది, వేసుకో, సంవత్సరాలు వస్తాయి. ఒక్క జత కొనుక్కున్నామంటే అసలు గొడవే ఉండదు. కానీ మన వాళ్ళు ఏడ ఇండ్రగా. సరే పాము కరిసిందండి అంటే టైం పట్టిద్ది, వెంటనే ప్రాణం పోదు. కానీ చిన్నప్పటి నుంచి విన్నాగా, అట్ట కరిసిందులో చచ్చిపోయాడు, కరిసింది పోయాడు, కరిసింది పోయాడు, కరిసింది. ఇక అది కరవగానే ముందు వచ్చే డౌట్ ఏంది? కరిసినప్పుడు ఇప్పుడు నేను పోవాలి కదా, ఇప్పుడు బాడీకి విషం ఎక్కిద్ది కదా. ఏం లేదండి, అవకాశం ఉంటుంది. విషసహిత పాములు గరిసినా కూడా కొంత టైం ఉంటుంది బతకడానికి, క్షణాల్లో చనిపోరు, టైం ఉంటుంది. కానీ మనం చిన్నప్పటి నుంచి విన్నాం పాము ఎంత డేంజర్ అనేది, దాని విషం ఎంత డేంజర్ అనేది. అదంతా మన బ్రెయిన్లో స్టోరేజ్ అయి ఉంది, మన మనస్సులో. ఎక్కడుంది? అందరు చెప్పండి, ఎక్కడుంది? రైట్, మనసులో గూడు కట్టుకుంది. ఆ గూడు కట్టుకున్న ఆలోచనలన్నీ ఒక్కసారిగా బయటికి వచ్చి, పాము నిన్ను గర్వలా పాడలేదు, అక్కడే ఉంది, అది అక్కడే ఉంది, దాని ప్రాణం కోసం అది ఉంది. ఈ నన్ను ఏం చేస్తాడో అని, నీ ప్రాణం కోసం నువ్వు ఉన్నావు. పాముకి దాడే, నీకు దాడే. కానీ నీ బాడీలో ఎన్ని మార్పులు వచ్చినాయి ఒక్కసారి ఊహించు. చాలా వేగంతో పరిగెత్తిన వాడికి గుండె కొట్టుకున్నట్టు నీ గుండె కొట్టుకుంది. అదే వేగంతో పరిగెత్తిన వాడికి చెమటలు పట్టినట్టు నీ చెమటలు పట్టినాయి. కళ్ళు బయర్లు గమ్మటం, తిరగటం, నీరసం రావటం, లో బీపీ అన్నీ వస్తాయి అక్కడ. ఎందుకు ఇలాంటి మార్పు ఎలా వచ్చింది? అదే సన్నివేశం కళ్ళు లేనివాడికి ఎదురైతే వాడికి ఎందుకు రాలేదంటే, నేత్రాలు లేవు కనుక పామును చూడలేడు. పామును చూడకపోతే టెన్షనే లేదు. అంటే టెన్షన్ తెప్పించింది ఏంది? కళ్ళు చూసినాయి, బ్రెయిన్ తనలో ఉన్న ఆలోచనలన్నీ ఓపెన్ చేసింది, మనసులో ఒక ఆందోళన కలిగింది. మనసులో కలిగిన ఆందోళన బాడీ మీదకి వచ్చింది. ఒక్క పాము విషయంలోనే కాదు, రోగం విషయంలోనైనా, దేని విషయంలోనైనా, సమస్యల విషయంలోనైనా నీ మనసులో ఒత్తిడి ఎదురైనప్పుడు అది నీ బాడీ మీద వ్యక్తమవుతుంది. అది
ఇప్పుడు అర్థమైందా? అందుకే ముందు, అన్నిటికంటే ముందు మనసుని నివాళించుకొని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి, మనసుని ఒత్తిడికి గురి చేస్తే ఆ ఎఫెక్ట్ ఆర్గాన్స్ మీద పడిద్ది, అంతర్గత అవయవాల మీద పడిద్ది. హోమియో తత్వశాస్త్రాన్ని చదివా నేను. శరీరంలో వచ్చే చాలా రోగాలకి మనసులో కలిగే మార్పులే కారణం అంటాడు. అందులో శరీరంలో కలిగే చాలా రోగాలకి మనస్సులోనే ఉంది సమస్య. ఆ మనస్సుని బ్యాలెన్స్ చేయగలిగితే సగం పైగా, అంటే దాదాపు 3 భాగాల రోగం తగ్గిద్ది. మనస్సు బ్యాలెన్స్ అయితే ఆ 25 భాగం ఏదో ఇచ్చిన మెడిసిన్తో సెట్ అయిపోయింది. నిజంగా మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? కాబట్టి వికృతమైన ఆలోచనలు నీ మనసులోకే వస్తాయి. ఈ ఆలోచనలు నిన్ను నన్ను కాదు, భక్తుల్ని, ఏబు స్థాయి భక్తుల్ని కూడా వదల్లా. ఏబు స్థాయి భక్తుల్ని కూడా వదల్లా. అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఒక రాజంత ఐశ్వర్యవంతుడే 10 మంది సంతానాన్ని కలిగి దాసదాసి జనాంగంతో ఎడ్లు, పశువులు, గాడిదలు, ఒంటెలు, పొలాలు, స్థలాలు అన్నీ కలిగి ఒక రేంజ్లో ఉన్న ఏబు మనసులో ఎప్పుడు కలవరం. ఇదంతా ఇలానే ఉంటుందా? ఇది మారిద్దా? ఇదంతా ఇలానే ఉంటుందా? పోయిద్దా? ఉంటుందా? పోయిద్దా? ఇన్ని భోగాలు వచ్చినాయి, ఉంటాయా? పోతాయా? ఉంటాయా? పోతాయా? ఉంటాయా? పోతాయా? పోయినాయి. పోతాయేమో, పోతాయేమో. నా భార్య నాకు లోబడతా ఉంది, ఇప్పుడు రివర్స్ అయిద్దేమో. నా పిల్లలు పచ్చగా ఉన్నారు, పోతారేమో. నా ఒంటెలు, పశువులన్నీ, ఎడ్లు, ఆడుగాడిదలు ఇవన్నీ మస్తున్నాయి, పోతాయేమో. దాసదాసి జనాంగం నా మీద రివర్స్ అవుతారేమో. నాకున్న ఈ ఆరోగ్యవంతమైన శరీరం రోగగ్రస్తం అవుతుందేమో. ఏమో ఏమో. కొంతమంది ఇందులోనే బతుకుతారంటే ఏమైద్దో ఏమైద్దో ఏమైద్దో. ఆ రోజు దాకా ఆగరు. ఆ రోజు రాకముందే ముందుగానే ఆలోచన చేస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఏబు గ్రంథము 3:25లో ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నదన్నాడు. ఏబు గారిని అడుగుదాం, ఏమయ్యా, ఇన్నాళ్ళు కాపాడిన వాడు, ఇన్ని ఇచ్చినవాడు, ఇక ముందు కాపాడ్డా? ఇచ్చిన వాటిని స్థిరపరచడా? ఇవన్నీ పోతాయని ఎందుకు నీకు మనసులో సందేహం కలిగింది? నీ మనసులో అలాంటి ఆలోచన ఎందుకు కలిగింది? సో నీ మనసులో ఏదైతే కలిగిందో అదే జరిగింది. మీకు వందనాలమ్మా, మీకు అందరికి వందనాలు. ఒక్కసారి ఇది లేపండాయా? ఎందుకు నేను వందనాలు చెప్పాను ఇప్పుడు నీకు అర్థం కాలేదా? దయచేసి మీ మనసులో అట్లాంటి చెత్త ఆలోచనలు పెట్టుకోవద్దని వందనాలు చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పా వందనాలు? అట్లాంటి చెత్త పనికిమాలిన ఆలోచనలు పెట్టుకోవద్దు. మరి ఏం పెట్టుకోవాలి? కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము. చాలు చాలు. కాపాడాడు ఇప్పుడు దాకా, ఇక ముందు కూడా ఆయనే కాపాడతాడు అని మనసులో ఆయన యందు విశ్వాసం ఉంచి, మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ వేవ్స్ని రానివ్వాలి. పాజిటివ్ వేవ్స్ని అంటే అనుకూలమైన ఆలోచనలు, ఆశీర్వాదకరమైన ఆలోచనలు, దీవెనకరమైన ఆలోచనలని ఎప్పుడు సరఫరా కానివ్వాలి. ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. నేను చెప్పింది తీసుకుంటే మీ రోగాలు తగ్గుతాయి, మీరు ఎదుర్కొంటున్న శోధనలు పోతాయి, ఆత్మీయంగా బలపడతారు, అన్ని విధాలా దీవించబడతారు. ఉన్నదంతా మనసులోనే ఉంది పెద్దోడా. నీకు బుర్ర ఉంటే నా మాట నీకు ఎక్కాలా? ఉన్నంత ఎక్కడుంది? అందుకే
బైబిల్ గ్రంథం అన్నిసార్లు మనస్సు 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 మనస్సు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని ఎక్కడ నమ్మమన్నాడు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఎక్కడ విశ్వసించమన్నాడు? మనస్సు లేక హృదయమందు విశ్వసించి. మనసులో విశ్వాసం నీకు రక్షణ ఆధారం. మనసులో విశ్వాసం నీకు అద్భుతాలకు ఆధారం. మనసులో మార్పు నిత్య జీవానికి ఆధారం. మనసులో ఒత్తిడి నీ రోగానికి కారణం. మనస్సులో సందేహం నీ దరిద్రానికి కారణం. నేను చెప్తున్నా, ఈరోజు నీకు సంభవించినవన్నీ నాకు తెలిసి బహుశా గతంలో నువ్వు అనుకున్న విషయాలే జరిగినాయి. నువ్వు అనుకోనివేవో జరగల. నీ మనస్సులో నీ లోపలి పొరల్లో ఎప్పుడో ఏదో ఊహించావు నువ్వు, అదే జరిగింది. తర్వాత ఇప్పుడు ఆడేలాగే వాడుతున్నావు, నేను అనుకున్నట్టే జరిగిందని. నేను అనుకున్నట్టే దేవుడు అంటాడు, ఎందుకు అనుకున్నావు అట్ట అంటాడు. ఎందుకు అనుకున్నావు అంటే, ఎందుకో నాకు అట్ట అనిపించింది. అట్ట అనిపిస్తే అట్టే అయిద్ది. ఇక అనిపించొద్దు అట్ట, అనుకోవాకట్ట. ఏమండి, అర్థమైందా మీకు? ఇంక అనుకోవాకండి. దిక్కుమాలిన ఆలోచనలు, దరిద్రపు ఆలోచనలు రానివ్వకండి. వచ్చినాయా? అయిందే. నేను చెప్తున్నా, నీ మనసులో కలిగే ఆలోచనలో ఎంత వింతో చూడండి. ఇది నీ బాడీనే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని, పరిస్థితుల్ని కూడా ప్రభావితం చేస్తాయంటే ఎంత భయంకరమైన విషయం అండి ఇది. నీ మనసులో కలిగే ఆలోచనలు నీ బాడీనే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని, పరిస్థితుల్ని కూడా ప్రభావితం చేస్తాయంటే నమ్ముతావా? ఏబు పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళ ఆలోచనలు బట్టి చచ్చిపోయారా? ఏబు ఆలోచనలు బట్టి చచ్చిపోయారా? అంటే ఇతని ఆలోచనలు ఎటు తగిలినాయి? ఎవరిని చేసినాయి? రాసుకో అక్కాయి, రాసుకో. గుర్తుపెట్టుకునే సీన్ నీకు ఉండదు కానీ రాసుకోండి, అందరు రాసుకోండి. ఎంత కీలకమైన విషయమో ఇది. ఒంటెలకి పశువులకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? కానీ ఏబు ఆలోచనలు, ఏబు మనసులో కలిగిన అనుమానాలు, ఆలోచనలు పశువుల్ని కూడా ప్రభావితం చేశాయి. చుట్టూ ఉన్న దాసదాసి జనాంగాల్ని ప్రభావితం చేశాయి. ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం ఏంటంటే, మన మనసులో కలిగే ఆలోచనలు మన బాడీని మాత్రమే డ్యామేజ్ చేస్తాయి అనుకుంటున్నాం. కానీ మనకు వెలపటున్నటువంటి వ్యక్తుల్ని కూడా మన ఆలోచనలు ప్రభావితం చేస్తాయి అనేది బైబిల్ చెప్తున్న సత్యం. నీ ఫ్యామిలీలో కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు తమ్ముడు, నువ్వు భక్తిపరుడుగా ఉన్నావు, దేవుని సంబంధిగా ఉన్నావు, లేదా కుటుంబ భారం కలిగి ఉన్నావు. వాళ్ళ గురించి నువ్వు చేసే ఆలోచనలు వాళ్ళని కూడా డ్యామేజ్ చేస్తాయి. అదే నువ్వు వాళ్ళ గురించి ఆశీర్వాదకరమైన ఆలోచనలు కలిగి ఉన్నావు అనుకో, ఆశ్చర్యంగా వాళ్ళ అదే రూట్కి వస్తారు. నీ ఆలోచనలు నిన్నే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని, వాతావరణాన్ని, పరిస్థితుల్ని నెగిటివ్గానైనా మార్చగలవు, పాజిటివ్గానైనా మార్చగలవు. వింతగా ఉంది కదా? అబద్ధాలు ఆడుకుని చెప్పండి, అర్థమైందా మీకు నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. దించండి. మీరేమనుకోవద్దు, మళ్ళీ చెప్తా. అర్థం కాలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, మళ్ళీ చెప్తా విను. ఒక్కళ్ళకి అర్థం కాకపోయినా సరే మొత్తం చెప్తా నేను. అంటే ఇప్పుడు మొత్తం ప్రసంగం అంతా కాదు, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ చెప్తా. ఏబు తన మనసులో ఆలోచించుకున్నాడు. ఏబు ఆలోచనలకి పిల్లలకి ఏమన్నా సంబంధం ఉందా? ఏబు హృదయంలో పర్సనల్గా వచ్చింది. ఏబు మనసులో పర్సనల్గా వచ్చిన ఆలోచనలు ఏమని? పిల్లలు బాగున్నారు, పిల్లలకి ఏమన్నా అయిద్దేమో. ఒంటెలు పశువులన్నీ బాగున్నాయి ఇప్పటి వరకు, ఇవన్నీ పోతాయేమో. నా పిల్లలందరూ పచ్చగా ఉన్నారు, నా పిల్లలు చనిపోతారేమో. నా భార్య నాకెంతో విధేయతగా ఉంది, రివర్స్ అయిద్దేమో. నా శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంది, రోగగ్రస్తం అయిద్దేమో. ఈ ఆలోచనలు నోటితో అంటాడా, మనసులో కలుగుతాయా? మనసులో తరచుగా వస్తున్నాయి. మన మనస్సులో కలిగే ఆలోచనలో
పాము నా ముందుంది, కరిస్తే విషం ఎక్కి సస్తాను అనే ఆలోచన గుండె దడ పెంచింది, చెమట పట్టించింది, ఆయాసాన్ని తెప్పించింది. అంటే ఒక మనసులో కలిగే ఆలోచన మన బాడీని ప్రభావితం చేస్తుంది అన్నది అర్థమైందా? అదేవిధంగా మనసులో కలిగే ఆలోచన మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటానికి ఏబు లైఫే ఒక సాక్ష్యం. ఏబు మనసులో కలిగిన ఆలోచనలు ఏబునే డ్యామేజ్ చేయాల. ఏబు పిల్లల్ని, ఏబు పశువుల్ని, ఏబు దాసదాసీలని, ఏబు భార్యను కూడా డ్యామేజ్ చేసినాయి. ఏబు ఆలోచనలకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఏబు పిల్లలు చచ్చిపోవడానికి ఏబు పిల్లల కారణమా? వాళ్ళు కూడా అట్ట అనుకున్నారా? మేమందరం బాగున్నాం, పుట్టుకుని మేమందరం చస్తామేమో అని వాళ్ళ నాన్నలాగా ఈ పిల్లలు కూడా అనుకున్నారా? ఏం లేవు. వాళ్ళు డైలీ ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా తింటున్నారు, ప్రశాంతంగా ఎంజాయ్గా నవ్వుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. కానీ వీళ్ళందరి గురించి ఆలోచించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు? ఈ ఒక్కడి ఆలోచనలు ఎంతమందిని ఎఫెక్ట్ చేసినాయి చూడు. సోదరి, నీ ఆలోచనలు నీకు తెలియకుండా నీ ఇంటి వారిని, నీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే దీన్ని రాసుకోమన్నాను. ఇప్పుడన్నా అర్థమైందా తమ్ముడు? ఏబు మనసులో కలిగిన ఆలోచన ప్రకారం ఎక్కడో ఉన్న పిల్లలు చచ్చిపోయారు. ఏబు మనసులో కలిగిన ఆలోచనల ప్రకారం ఎక్కడో ఉన్న ఒంటెలు, పశువులు దొంగల పాలైనాయి. ఏబు మనసులో ఉన్న ఆలోచనలు తన మనసులోనే ఉన్నాయి, అవి బయటికి చెప్పలా. కానీ దాసదాసి జనాంగం ఏబుకి రివర్స్ అయ్యి, రే నీళ్ళు అవుతున్నాయిరా, నీళ్ళ ఇస్తావాలే, కూర్చో. ఒకప్పుడు రే అంటే అయ్యగారు అనుకుంటూ వచ్చినవాడు రివర్స్ అయిపోయారు. అక్కడ వచ్చిన ఫలితాలన్నీ ఏబు ఆలోచనల్లో వచ్చినాయి ఫస్ట్, తర్వాత అవి క్రియాత్మకంగా మారినాయి. అందుకే ఒక స్త్రీని మోహపు చూపు చూడొద్దు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? యేసయ్య పిచ్చోడై అనలా మాట. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మత్తయి సువార్త 5:27. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. అరే చూస్తే తప్పేంది? అందంగా ఉన్నారు, చూస్తే తప్పే ఉంది. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు, చూస్తే తప్పేంది? ఆ అమ్మాయి అందంగా ఉంది, చూస్తే తప్పేంది? చూడు, మోహించవాకు. మోహం అనేది మనసులో కలిగిద్దా, శరీరంలో కలిగిద్దా? కదా, ఎమోషన్, ఫీలింగ్, ఆలోచనలో, మనసులో. ఏమండి, మీతో ఒక మాట చెప్పాలి, నా మనసులో మాట. ఇందులో మళ్ళీ సినిమా పాటలు వస్తాయి. మనసులో ఉంది, నీకు చెప్పాలనిపిస్తుంది. పాటలు వచ్చింది చూసావా? అది ఎక్కడుంది? ఫస్ట్ ఎక్కడ మొలకెత్తింది? అంటే ఒక వ్యభిచార పాపానికి మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? మనసులో కలిగిన మోహంలో స్టార్ట్ అవుతుంది. అందుకని అక్కడ తొక్కురాదా అని అన్నాడు. ఎక్కడ తొక్కమన్నాడు? అసలు మనసులో కలిగే ఆలోచనల మూలం ఉంది చూడు, ఆడ తొక్కురా దాన్ని, అప్పుడు నీ శరీరం కంట్రోల్లో ఉంటుంది అన్నాడు. అర్థమైందా? ఏముంది మనసులో ఆలోచన లేక మనమేం బయటపడుతున్నావా, ఎవరికన్నా చెబుతున్నావా? మనసులో అనుకుంటున్నాం అంటే ఆ మనసులో ఉన్నది ఒకనాటికి నిజంగా జరిగిద్ది. ముందు మనసులో ఆలోచిస్తాం, తర్వాత ప్రయత్నాలు స్టార్ట్ అవుతాయి. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఏమన్నాడు? ఎక్కడ దొక్కేమన్నాడు? అక్కడే తీసేయి, ఆరంభంలోనే తీసేయి, ఆదిలోనే అణిచివేయి. అది పెద్దగా నీకు మారి శత్రువుగా నిన్ను నాశనం చేయకుండా నీకు మేలు కలిగిద్ది. ఏముందిలే ఆలోచనే కానీ ఉండనిచ్చావా? మార్గస్థుడు తన ఇంటికి వచ్చాడు, గొర్రెను కోసి విందు చేశాడు దావీదు అన్నట్టు, మార్గస్థుడు వచ్చినట్టు ఎన్నో ఆలోచనలు వస్తాయి. మనుషులను చూసినప్పుడు, పరిస్థితులు చూసినప్పుడు వచ్చిన ఆలోచనలని మనసులోనే ఉంచావంటే అవుట్.
తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు రాకుండా మానవు. అవి మన తల చుట్టూ తిరిగేటువంటి దోమలు, ఈగలు, పురుగులు లాంటి వాటిని రాకుండా ఆపలేం. కానీ ఒకటి చేయగలం, అవి మన తలలో గూడు కట్టుకోకుండా వాటిని తోలివేయగలం. తమ్ముడా, నాకు వస్తున్నాయని గుల్లవుతున్నావు. రాకుండా ఉండవు, వస్తాయి. నీకు వస్తాయి, నాకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి వస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రావటం కాదు, వచ్చిన వాటిని నువ్వు తోలివేయకుండా ఈ ఆలోచన ఏదో బాగుందే అని లోపల పెట్టావు చూడు, అప్పుడు మూడిద్ది నీకు. ఈ ఆలోచన బాగుందని ఆ దురాలోచన ఎంజాయ్ చేసావు చూడు, అప్పుడు వచ్చింది నీకు ప్రమాదం. నిజంగా అర్థమైందా? అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పటిదాకా నేనేం చెప్పాను? మనస్తత్వ శాస్త్రం చెప్పానా? కాదు, బైబిల్ శాస్త్రం చెప్పింది నేను. మనస్తత్వ శాస్త్రం కాదు, బైబిల్. ఇప్పుడు చెప్పండి, మోహం అనేది ఫస్ట్ ఎక్కడ కలిగిద్ది? రైట్. విశ్వాసం ఎక్కడ ఉండాలి? రైట్. సందేహం ఎక్కడ ఉండొద్దు? మార్పు చెందాల్సింది ఏది? పాజిటివ్ అంటే అనుకూలమైన ఆలోచన ఉండాల్సింది ఎక్కడ? స్థిర మనస్సు, నూతన మనస్సు. అబ్బా, మనసు గురించి ఎన్ని విషయాలు చెప్పాడు, అవునా? ఇప్పుడు నేను గంట ప్రసంగం పెంచాను అనుకో, సణుగుడు ఎక్కడొచ్చిద్ది? కాబట్టి ఇంకా లేండి, చెప్పేసరికి మనసులో అని లేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మాయి లెగుస్తున్నావు, అమ్మాయి అక్కడ సీటు పోయిద్దని ఇప్పుడు ఆలోచన ఎక్కడ కలిగిద్ది? మాయ ప్లేటు అని ఆలోచన ఎక్కడ కలిగిద్ది? లేండి. ఒకటిన్నరేనా? రాళ్ళు లేనమ్మ. మీరు వింటే చెప్పొచ్చు, కానీ పాపం ముసలామూతకి ఇబ్బంది పడతారు. వారం వాళ్ళు అట్లా సాగుగొట్టకూడదు. అందుకని నేను మనసులో ఫిక్స్ అయ్యా, తొందరగా లేండి. లక్కీ ఛాన్స్ వచ్చింది ఈరోజు. పెందలాడి ఇంటికి పోయి ఇప్పుడు మనసులో కొంతమంది మనసుల్లో ఏమనిపిస్తుంది తెలుసా? అసలు ఏంది ఇంత మారాడేంది అసలు, అమ్మో. చెప్పు సోదరా, జబ్బుకు మూలం ఎక్కడ పుడుతుంది? సమస్యకు మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎక్కడుంది? పర్వతాలని కూడా పక్కకు నెట్టే విశ్వాసపు శక్తి ఎక్కడుంది? మనస్సున సందేహించక. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అడిగిందల్లా నా దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసిస్తే పొందుతావు అన్నాడు. పొందేటట్టు చేసేది విశ్వాసం అయితే, పొందకుండా అడ్డగించేది మనస్సులోని సందేహం. కాబట్టి సందేహం పనికిరాదు. ఇప్పుడు చెప్పండి, ఏబులాగా దిక్కుమాలిన ఆలోచనలు చేద్దామా? వాళ్ళని బాగునండి ముందు ఆడ ప్లేటు వీళ్ళంతా ప్లేటో సంతానం. పోండి, ప్లేటు పరిగెత్తండి, నేను చెప్పే వదిలే, పోండి. ముందు బోవా, తర్వాత ఇంకేమన్నా. శరీరంలోని సమస్యలకు ప్లేటో సంతానం అంటే తెలుసా? ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీసు, వీళ్ళు తెలుసా? వీళ్ళ గురించి విన్నారా మీరు? చదువుకున్న వాళ్ళు వింటారులే. మామూలు కాదు, ప్లేటో అంటే సామాన్యుడు కాదు, మంచి మేధావి. ఆయన ప్లేటో, వీళ్ళేమో ప్లేటు. అరే, ఇంత విలువైన విషయం నేను అందిస్తా ఉన్నాను, తీసుకోవాలి కదా. ఇది కోల్పోతే చాలా నష్టపోతారు. నీ మనసులో కలిగే ఆలోచనలు నీ కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయని తెలుసా? నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డని, నీ పర్యావరణాన్ని, నీ వస్తువుల్ని అన్నిటినీ నీ మనసులో కలిగే ఆలోచనలు ప్రభావితం చేస్తాయని తెలుసా? ఏబు లైఫ్ చదవండి. ఏబు కలిగిన శ్రమలన్నీ ముందు మనసులో అనుకున్నట్ట అయ్యే జరిగినాయి. ఈరోజు అంటున్నాను, నీ మనసులో విశ్వాసాన్ని పొందుపరుచుకో. ఇప్పటిదాకా ఏవేవో జరుగుతాయి, ఏదేదో జరిగిద్దని నమ్మావుగా, దయచేసి అది వదిలేసి అదే మనసులో ఇక నుంచి నాకు దేవుడు ఆశీర్వాదకరమైన ఫలితాలు ఇస్తాడని నమ్ము, దీవెనకరమైన రిజల్ట్ నాకు వస్తుంది అని నమ్ము.
శుభప్రదమైన నిరీక్షణ కలిగి దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి ఇప్పటిదాకా పడ్డ బాధలకి ముగింపు, నా దేవుడు నా ఎడల కార్యాలు చేయబోతున్నాడని నమ్ము. మీ మనస్సుల్లో అలాంటి విశ్వాసాన్ని పొందించాలని దేవుడు నాకు ఇచ్చిన ఆదరణ గీతాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా వేదన, పొందిన యాతన, అలుగాకి లోకం నిలిచిన ఏకకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు వచ్చే ఇక ముందు. మీరు షాలేం రాజు ఎందుకు ఇలాంటి మాటలు పాటల్లో పెట్టాడు? షాలేమాన్ ఎందుకు ఇలాంటివి రాస్తాడంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త అని రాయబడి ఉంది. ఆదరణకర్త ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ ప్రేరణలోనే అవన్నీ రాశారు. ఎందుకు? ఈ వ్యతిరేకమైన ఆలోచనలతో నిండిపోయి దుష్ఫలితాలు పొందుతున్న ఆయన బిడ్డల్ని, ఆ ఆలోచన కాదురా తల్లి కలిగి ఉండాల్సిందే, ఇంకా పతనం అవుతాను, ఇంకా భ్రష్టు పడతాను, ఇంకా నాశనం అవుతాననే దరిద్రపు ఆలోచనలు కాదమ్మా. ఈ పరిస్థితులన్నీ మారి ఆశీర్వాదకరమైన అనుభవాల్లోకి నేను వెళ్ళబోతున్నానని నువ్వు నీ మనస్సులో అనుకోమ్మా. నీ మనస్సులో విశ్వసించు తమ్ముడు, ఆ ఫలితాలు చూస్తా ఉన్నాయి. ఏవు నెగిటివ్గా అనుకున్నాడు, అయ్యే వచ్చినాయి. ఏసై ఏమన్నాడు? నీ నమ్మిక చొప్పున మనసులో కదా నువ్వు అనుకోవాల్సింది. ఏమనుకోవాలి? నా పరిస్థితులను నా తండ్రి మార్చబోతున్నాడు, ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోకి నేను వెళ్ళబోతున్నాను, నా కుటుంబాన్ని కూడా అలా బ్లెస్ చేయబోతున్నాడు, దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. అందుకే మాటలతో చేతి మీకు అర్థం కాదని పాటల రూపంలో కూడా మీకు అందించడానికి దేవుడు నా కృపనిచ్చాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఎందుకు అట్లా నెగిటివ్గా అనుకుంటావు? నీ పరిస్థితులు మారుతాయి. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మోసే భారం, నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, మరచిపోడు నిన్ను. దేవునికి మహిమ. ప్రజల మెప్పో లేదా ప్రజలు ఇష్టపడతారనో కాదు ఈ పాటలు సిద్ధపరిచింది. ప్రజల్ని బతికించాలని, ప్రజల ఆలోచనలని, ఆ వ్యతిరేకమైన ఆలోచనలని అనుకూలంగా తిప్పాలని, దాని ఫలితాన్ని బిడ్డలు అనుభవిస్తే నిజంగా చూడాలని. మిమ్మల్ని సేవ్ చేయడానికి ఆ పాటల్ని సిద్ధపరిచింది. అవి విన్నప్పుడు ఒక రకమైన నిరీక్షణ, విశ్వాసం, ధైర్యం. నిజమే కదా, ఎందుకు నేను కృంగిపోవాలి? నా దేవుడు ఉన్నాడు కదా, నా కన్నీళ్ళు ఆయన చూశాడు కదా, నా అవమానాలు ఆయన చూశాడు కదా. చూసిన దేవుడు ఊరుకుంటాడా? నేను పాపినై చెడిపోయినోడిగా, చెడిపోయిన దానిగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడు, ఆయన రక్తంలో కడగబడి ఈరోజు ఇంత మంచిగా నేను ఉన్నాను, క్రమంగా ఉన్నాను, ఇప్పుడు వదిలిపెడతాడని అన్నాను. ఇప్పుడు న్యాయం చేయడా? ఖచ్చితంగా నా దేవుడు నా పక్షాన కదులుతాడు. ఆయన ఉన్నాడు నాకు, నన్ను ప్రేమించి నాకై ప్రాణం ఇచ్చిన నా యేసు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు. నా అవమానాలు చూశాడు, నా ఆవేదన చూశాడు, నా కన్నీళ్లు చూశాడు, నా దుఃఖం చూశాడు, నేను పొందిన యాతనంతా చూశాడు. తప్పకుండా ఆయన నాకు న్యాయం తీరుస్తాడు. పొందిన యాతన
దేవుడి పరచునా పలుగాకి లోకం నిందించిన ఏకగివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు కలను వంచేరు ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు కలను వంచేరు ఇక ముందు ఉందిలే దీవెన ఎందుక వేదన పొందిన యాతన దేవుడి మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కార్యాలు ఎంతమంది నమ్ముతున్నారు దరిద్రాన్ని ఊహించుకుంటారా దరిద్రాన్ని విశ్వసిస్తారా లేకపోతే ఆశీర్వాదాన్ని విశ్వసిస్తారా మనం ఎవరు సంతానం మనల్ని ఎవరు ప్రేమించారు మనం చెడిపోయిన వాళ్ళంగా ఉన్నప్పుడే ప్రాణం పెట్టాడే మంచిగా మారిన ఇప్పుడు వదిలేస్తాడా చెప్పు తిప్పుతాడా లేదా లైఫ్ని ఒక మలుపు యేసు నామంలో అదే జరిగితే అదే నమ్ము నీ మనసులో దిక్కుమాలిన ఆలోచనలు దరిద్రపు ఆలోచనలు ఓడిపోయిన ఆలోచనలు నీరు గారిపోయిన ఆలోచనలు పనికిమాలిన ఆలోచనలు రాని దేవుణ్ణి విశ్వసించు నీకు అడ్డొచ్చే కొండల్ని గద్దించు నీది రాజమార్గం నీకు ముందు పోతున్నవాడు రారాజు ఎవడెన్ని రకాల ఉచ్చులు పన్నిన పథకాలు వేసిన కుట్రలు చేసిన నా మొండి ధైర్యం నమ్మకం ఒకటే నాతో పెట్టుకున్నాడు నాతో కాదు నా వెనుకున్నోడితో పెట్టుకున్నాడు నా ముందు నడుస్తున్నోడితో పెట్టుకున్నాడు నా చుట్టూ పరాకారమై ఆవరించిన వాడితో పెట్టుకున్నాడు ఆయన ఆకాశ మహాకాశాలు పట్టసారని దేవుడు ఆయనకు మండిందంటే నాతో పెట్టుకున్నాడు నామరూపాలు లేకుండా నాశనం అవుతాడు అది నా ధైర్యం అదే దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ విశ్వాసం చొప్పునే నీకు ఫలితం ఉంటుంది కనుక జాగ్రత్త పడు నీ మీద జాలి పడతావను ఏమనుకుంటావు చెప్పు నీ మనసుకు నువ్వే చెప్పు ఏడిచావు ఏం బోటు పొడిచావని ఇంత చెడు ఫీల్ అవుతున్నాను పెద్ద ఏదో లోకానికి ఎవ్వరికి లేని నువ్వే అనుభవిస్తున్నట్టు ఏందమ్మా నువ్వు అనిపించేదని నువ్వు చెప్పుకోమ్మా ఎవరికంటే ఎక్కువ అమ్మా నువ్వే ఏందమ్మా నువ్వు చేసిందని చెప్పుకో అప్పుడు సూపర్గా ఉంటుంది అట్లా కాకుండా నేను పడుతున్న బాధ ఎవరూ పడట్లేదు ఇది నేనే పడతాను అనుభవిస్తున్నా అన్నావు అనుకో అందరాడి దెబ్బతింటాం నీ మీద నువ్వు జాలి పడదా ఎదుటి వాళ్ళ మీద పడు నిన్ను నువ్వు తృణీకరించుకో బతికిపోతావు ఏం చేస్తావు నిన్ను నేను ఏం పడుతున్నా నేనేం వస్తున్నా పరిచర్య చేస్తూ కూడా నేను అదే అనుకుంటాను కాబట్టి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని అందించాను ఈరోజు వాక్యానుసారంగా చూపించి మీ మనసును సిద్ధపరచుకోండి మోహాన్ని మనసులో రానియొద్దు అవిశ్వాసాన్ని మనసులో బాప్తిస్మాలు ఎప్పుడు 39వ తారీఖు రైట్ 29 ఎన్నింటికి రావాలి మధ్యరాత్రి 12ంటిగా కాదు 10ంటికల్లా మీరు ఉండండి వస్తే ఒక జత బట్టలు తీసుకొని వచ్చేయండి ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళకి లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ అందిస్తున్నాను 29వ తారీఖు మనకి పండగ రోజు బాప్తిస్మాల పండగ రైట్ అందరు తల్ల వంచి కళ్ళు మేయండి ఈ రోజు పొందేవాళ్ళు ఉన్నారా ఎవరు వచ్చారంటే ఈరోజు పొందాలని నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి నాన్న ఈరోజు పొందాలని వచ్చిన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి నాన్న ప్రార్థన అయిపోయినాక నేను వచ్చి బాప్తిస్మం ఇస్తాను రైట్
నేను మీ మీద చేతులు ఉంచినప్పుడు మీరేం నమ్మాలి? అయ్యా పోయిందా తగ్గిద్దా అని కాదు. నేను మనసులో విశ్వసించాను, అన్న ప్రార్థించాడు, చేతులు ఉంచాడు, నా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఈ మనసుని ఇలానే డిజైన్ చేసుకో, ఇలానే సాధన చేసుకో, ఆ తర్వాత చూడు తప్పకుండా దీవించబడతావు. రైట్, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన మధ్య పాస్టర్ రవి చాలా క్లుప్త ప్రార్థన చేస్తాడు ఈసారి. అందరి కోసం, ప్రజల స్వస్థత కోసం, వారి విడుదల కోసం, అలాగే ప్రే చేయాలి. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారం కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో సమకూడిన మాతో అందరితో కూడా మీరు మాట్లాడినందుకు, మీ దాసులను నిలిపి మీ పక్షమున చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మాకు అడ్డుగా ఉన్నటువంటి కొన్ని కొండలు ఉన్నవని, ఆ కొండలు మాకు కొండలు కానీ నీకు కొండలు కానే కాదని, నువ్వు పర్వతములను సైతం త్రాసులో తోచగలిగే గొప్ప దేవుడవని, సాతాను ఒక కొండగా ఉన్నాడని, సమస్యలు, శోధనలు, వ్యసనాలు, అలవాట్లు, బలహీనతలు ఇవన్నీ కొండలుగా ఉన్నాయని, వాటన్నిటిని పెకలించగలంటి దేవుడివై ఉన్నామని బహు స్పష్టంగా మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఆ కొండలు సైతం ఎత్తి సముద్రంలో పడవాలంటే మనస్సులో సందేహించక మేము నమ్మవలసి ఉన్నదని తెలియజేసినందుకు వందనాలు. పాత భక్తి విషయంలో ప్రభువా మేము మారు మనసు పొంది రక్షించగలిగిన వాని విషయంలో మేము నమ్మిక ఉంచాలని మాతో మాట్లాడినందుకు, వ్యసనాలను విడిచిపెట్టి మా మనస్సును మార్చుకోవాలని కూడా మీరు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞతలు. మా మనస్సులో సందేహం ప్రభు మా నష్టానికి, దరిద్రతకు కారణమవుతుందని, మనస్సులోని మేము నీయందు ఉంచేటువంటి నమ్మిక మా ఆశీర్వాదాలకు కారణమని తెలియజేసినందుకు వందనాలు నాయన. మనస్సులో మేము ఉంచేటువంటి నమ్మిక ప్రభువ, నీయందు ఉంచే నమ్మిక మార్పు రక్షణ కొరకు కారణమవుతుందని బహు స్పష్టంగా తెలియజేసినందుకు నేను ఎంతగానో మహిమపరుస్తున్నాం. ఇప్పటికే మనస్సు మార్చుకొని వారి జీవితాన్ని చేతికి అప్పగించాలని పూనుకున్న బిడ్డలందరి కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ. మరి కొంతమంది బుధవారపు వేళ కూడా సిద్ధపడి ఉండగా నీ సంకల్పంలో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా తీసుకొని రండి, అందరినీ రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఇక్కడ సమకూర్చబడిన ఒక్కొక్క బిడ్డ పైన మీ దయగలిగిన హస్తాన్ని ఉండజేసి వారు ఎదుర్కొంటున్న సమస్య, వ్యాధి, బాధ అది ఎలాంటిదైనా నా ప్రభువ యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. అద్భుత ఆశ్చర్య కార్యాలని బిడ్డల జీవితంలో జరుగును గాక. వారు తెచ్చుకున్నట్టు నూనెను పరిశుద్ధ రక్తముగా మార్చండి. నీ శక్తితో, నీ మహిమతో, ప్రభావంతో నింపి ఆ నూనె రాసి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ బిడ్డలకు ఘనమైన కార్యాలు జరిగినట్లుగా సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని, బిడ్డలు వచ్చినప్పుడు తోడయున్నావు, తిరుగు ప్రయాణంలో కూడా అందరికీ తోడయుండి క్షేమంగా ప్రతి బిడ్డను గృహాలకు చేర్చి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు మా అపరాధములు క్షమించు. ఇతరులను క్షమించే సుబుద్ధి కూడా మాకు దయచేయి. మమ్మల్ని శోధనలోనికి తేగ, దృష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతననక రాజ్యము, బలము, మహిమాశక్తి సర్వం నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరుపర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరందరూ ఒక్కసారి స్క్రీన్ వైపు చూసి లేదా నా వైపు చూసి నా బ్యాక్ సైడ్ ఒక వర్డ్ కనపడుతుంది చూడండి. మీకు చూడండి, నూతన క్రియను, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు నీ ఎడల కార్యం చేయబోతున్నాడు. పో. ఆమేన్. ఏ కార్యం జరిగిద్దో నువ్వే సాక్ష్యం తీసుకొని వస్తావు. చలో, నూతన క్రియ, నూతన క్రియ నా ఎడలా చేయబోతున్నాడు, మీ ఎడలా చేయబోతున్నాడు, మీ కుటుంబం ఎడల చేయబోతున్నాడు, నా కుటుంబం ఎడల కూడా చేయబోతున్నాడు, ఆన్లైన్ ద్వారా వీక్షించే బిడ్డల ఎడల కూడా నూతన క్రియ చేయబోతున్నాడు. ఆమేన్. ఆ వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నూతన క్రియ చేయబోతున్నాను, పో, నీ కార్యం చేస్తాను అంటున్నాడు. సంతోషంగా, సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన క్రియను చేయుచున్నానని
ముందర నూతన క్రియ. నిజమేనా? సందేహం లేదా? ఎక్కడ మనసులో లేదా? అట్లయితే చూస్తావు పో, మళ్ళీ ఆదివారం సాక్ష్యం తెస్తావు పో. ఆమేన్, హల్లెలూయా. ఎందరికి వందనాలు. రెండు లైన్లు పాడమంటుంది, పాడతా. నన్ను బలపరచు, ఒకటి పాడతాలే. నన్ను బలపరచువా నీ యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువా నీ యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువా నీ యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువా నీ యందే సమస్తము నే చేయగలను. ఆమేన్. ఓకే, ఇంక బాండి వందనాలు.